అసంగము, అనంతము, అచలము, స్వయం ప్రకాశకము, నిరుపాధికం. 5 లక్షణాలు. ఈ 5 లక్షణాలని సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలనే 5 లక్షణాలతో కలుపుకోవాలన్నమాట. ఈ 5నేమో అనుభవ లక్షణాలు అంటారు. ఆ 5ని సిద్ధాంత లక్షణాలు అంటారు. సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలేమో స్వరూప లక్షణాలు అంటారు. ఏమంటారండి? స్వరూప లక్షణాలు. ఆ స్వరూపం అనుభవానికి వచ్చిందనుకోండి, ఎలా వస్తుంది? అసంగము, అనంతము, అచలము, స్వయం ప్రకాశకము, నిరుపాధికము. ఈ 5 అనుభవ నిర్ణయాలు, అనుభవ లక్షణాలు అన్నమాట. అదేనండి. ఉదాహరణ చెప్తాను. మీకు వృద్ధాప్యమా ఇప్పుడు యవ్వనమా? దేన్ని బట్టి చెప్పాలంటావు? అనుభవాన్ని బట్టి. అంతేగా. వృద్ధాప్యమా యవ్వనమా అనేది అనుభవ భేదమే తప్ప శరీర భేదము సహకారమే అక్కడ. అంతే కదా. యవ్వనంలో ఉన్నప్పుడు శక్తివంతంగా ఉన్నారండి. వృద్ధాప్యంలోకి వచ్చేప్పటికి అశక్తత, బలహీనత. అంతేనా కదా. సహజంగానే బలహీనత. మరి ఆ సహజమైన బలహీనత వచ్చి కూడా నేను యవ్వనమేనంటావేమిటి? అన్నా ప్రయోజనం ఏముంది? ఓ 10 కిలోమీటర్లు నడవమంటే తెలుస్తుంది మన సత్తా. లేదంటే తిరుమల కాలినడకని రమ్మంటే తెలుస్తుంది. అవునా కదా. అదే శక్తి ఉన్నవాడు ఎలా పరిగెట్టాడు? చకచకా వెళ్ళిపోయాడు. శక్తి లేనివాడు మరి. కాబట్టి సామర్థ్యాన్ని బట్టి కదా నిర్ణయం. అంతేనా కాదా. కాబట్టి నువ్వు జీవుడా దేవుడా దేన్ని బట్టి చెప్పాలి? సామర్థ్య భేదం, అనుభవ భేదం.